హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రవీంద్రాచార్యని. మనం ఎండోమెంట్ గ్రేడ్ 3 ఎగ్జామ్లో భాగంగా మరికొన్ని అంశాలను ఈ క్లాస్లో తెలుసుకుందాం. మనం ఆల్రెడీ మహాభారతం గురించి చెప్పుకున్నాం. అయితే ఈ మహాభారతంలోనే ఈ భగవద్గీత కూడా చెప్పబడింది. మరి ఈ భగవద్గీత శ్రీకృష్ణుడు అర్జునునికి బోధించాడు అని మనందరికీ తెలుసు. అయితే ఆ సమయంలో మరి అర్జునునితో పాటు మిగతా ముగ్గురు కూడా అక్కడ ప్రత్యక్షంగా విన్నారు. వారి పేర్లేంటి అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం. మరి వాళ్ళల్లో ఒకరు వచ్చేసి ఎవరు? హనుమంతుడు. మరి ఈయన కూడా విన్నారు అక్కడ. అదేవిధంగా రెండో వారు వచ్చేసి సంజయుడు. మరి సంజయుడు ఏంటంటే యుద్ధ భూమికి వస్తాడు, యుద్ధ విశేషాలన్నీ తెలుసుకుంటాడు, మళ్ళీ వెళ్ళి ధృతరాష్ట్రునితో చెప్పడం జరుగుతుంది. మరి ఇది ఆయనకి ఇచ్చినటువంటి వరం అన్నమాట. ఎవరు ఇచ్చారు ఈ వరాన్ని అంటే వ్యాస భగవానుడు, వ్యాసముని అని మనం గుర్తుపెట్టుకోవాలి. మరి అదేవిధంగా మూడో వ్యక్తి ఎవరు అంటే బార్బరీకుడు. మరి ఈ బార్బరీకుడు కూడా అక్కడే ఉండి ఆ భగవద్గీత వినడం జరిగింది. మరి బార్బరీకుడు ఎవరు అంటే కనుక ఇతను ఘటోత్కచుని యొక్క కుమారుడు. సో ఈ విధంగా మనం ఈ యొక్క భగవద్గీతను ఆ యొక్క కురుక్షేత్ర యుద్ధంలో మరి కృష్ణుడు అర్జునుడికి బోధించాడు. మరి అర్జునునితో పాటు మిగతా ముగ్గురు ఎవరెవరు మరి విన్నారు అంటే మనం వీళ్ళ ముగ్గురు పేర్లను గుర్తుపెట్టుకోవాలి. ఎవరు? హనుమంతుడు అంటే ఆంజనేయ స్వామి, రెండవ వారు వచ్చేసి సంజయుడు, మూడవ వారు వచ్చేసి బార్బరీకుడు. మరి ఇందులో మీకు ఒక డౌట్ వస్తుంది ఏంటంటే హనుమంతుడు అక్కడెందుకున్నాడు కురుక్షేత్ర యుద్ధంలోనే? ఎందుకంటే చాలామందికి వస్తుంది ఇది. మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. మరి అర్జునుని యొక్క రథం పైన ఈ యొక్క హనుమంతుల వారి యొక్క జెండా ఎగురుతుంటుంది. సో అక్కడ హనుమంతుడు కూడా ఉన్నాడని మనం గమనించుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, మరి మన వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్.